ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము అంటూ ఉన్నాడు. ఈ స్తుతి యాగమును ఏ ఫలముతో దేవుడు పోలుస్తున్నాడంటే ఇక్కడ, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము అంటున్నాడు. జిహ్వా ఫలము, ఫ్రూట్ ఆఫ్ లిప్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. లిప్స్ అంటే పెదాలు. ఈ పెదాల నుండి వచ్చే ఫలం అంట ఇది. ఏ ఫలము? స్తుతించటము. అక్కడ అన్నాడు కదా, ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అంటున్నాడు. అది ఫలం, దేవుడు కోరుకునే ఫలం అది. దేవుని బిడ్డలారా, దేవుడు విశ్వాసిని చెట్టుతో పోల్చాడు. అనేక చోట్ల మనకు ఆ వాక్యాలు మనకు కనబడతాయి. ఫలమిచ్చు చెట్టు వలె నుండును అనే మాట ఎక్కడుంది మా? ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కీర్తనలు 1వ కీర్తనలోనే మనం చూస్తాం. ఫలమిచ్చు చెట్టు కనబడుతుంది మనకు కదా అక్కడ. ఎక్కడ? 3 చూడండి. అతడు నీటి కాలవల యోరను నాటబడినదాయి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఇక్కడ ఫలమిచ్చే చెట్లలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ సీజన్లోనే ఫలం ఇచ్చే చెట్లు. కొన్ని నెలల్లోనే, కొన్ని కాలంలోనే అవి ఫలం ఇస్తాయి. మరికొన్ని చెట్లు ఎలాగంటే ఎప్పుడూ కాస్తనే ఉంటాయి అన్నమాట. దేవుని బిడ్డలారా, మరి విశ్వాసిని కూడా దేవుడు దేంతో పోల్చాడంటే ఫలము ఇచ్చే చెట్టులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలమిచ్చు చెట్టు వలె నుండును అంటున్నాడు. అంటే ఫలం ఇవ్వని చెట్లు కూడా ఉన్నాయి, కానీ మనం మాత్రం ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏం ఫలము అంటే, ఇప్పుడు మనం చూసిన ఒక ఫలం చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. విశ్వాసి నుండి దేవుడు కోరుకునే ఫలం ఒకటి ఉంది. ఏంటది? జిహ్వా ఫలము. జిహ్వా ఫలం అంటే ఏంటి నాన్న? స్తుతి. ఈ స్తుతి మనం ఎప్పుడైతే చెల్లిస్తున్నామో అప్పుడు దేవుని ఆకలిని తీర్చే వారంగా ఉంటాం మనం. దేవుడు కోరుకున్న ఫలాలను మనం ఫలించినట్లు అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, జిహ్వా ఫలం. ఈ వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 13:15లో ఉన్నటువంటి చెట్టు ఏంటంటే, ప్రతిరోజు ప్రతి నెల కాపు కాసే చెట్టు అన్నమాట ఇది. ఎందుకన్నాను ఆ మాట అంటే, అక్కడే అన్నాడు కదా ఎల్లప్పుడూ అనే మాట అక్కడ వ్రాయబడి ఉంటుంది. చదవండి మళ్ళీ, హెబ్రీ 13:15లో. కాబట్టి ఆయన ద్వారా, అదిగోండి, మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం అనేది జిహ్వా ఫలం అన్నాడు. ఎల్లప్పుడూ మనము చెల్లించాల్సిన ఫలం ఇది, ఎల్లప్పుడూ ఫలించాల్సిన ఫలం ఇది. అంటే 24 hours 365 days 24/7 ఎల్లప్పుడూ కూడా ఈ ఫలం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఫలం మనము కాయాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్రీ సీజన్, ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎవ్రీ టైం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని గురించి మనం స్తుతి చెల్లించాలి దేవునికి, ఏ ఏ విషయాల గురించి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యంలో ఉందో మనం కొన్ని చూద్దాం. చూడండి దయచేసి, కీర్తనలు 95, 2, 3. స్తుతులు చెల్లించేటప్పుడు ఇవన్నీ మన నోట్లో ఎప్పుడు ఉండాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానములు చేయుదము. యెహోవా, అది మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. అందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి. మహాదేవుడు, గ్రేట్ గాడ్, చాలా గ్రేట్ ఆయన. దేవుని బిడ్డలారా,
ఆయన భూమి మీద పుట్టినప్పుడే చాలా గ్రేట్, నరావతారిగా ఉన్నప్పుడే చాలా గ్రేట్, అందరికంటే గ్రేట్. మన పశుశాలలో నీవు అనే పాట పాడుకుంటూ మనం అదే విషయము మనం నేర్చుకున్నాం కదా, తెలుసుకుంటాం కదా. అక్కడ ఏమంటాడు, స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా, స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా, నీ పలుకే ధరింపలేదే ఆయుధం, ధరింపలేదే ఆయుధం, వశమాయే జనులా హృదయాలు, వశమాయే జనులా హృదయాలు, పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిలో ఉన్న ఔన్నత్యాన్ని బట్టి, దేవునిలో ఉన్న గొప్పదనాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి మనము రావాలనేది మొట్టమొదటి కారణం. రెండవది ఏంటో మనం చూద్దాం. చూడండి, మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 34వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. అది ఎందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి అంటే, యెహోవా ఎవరంట? దయాళుడు కాబట్టి ఆయనను మనము స్తుతించాలి. ఆయన దయను మనము పొందుకుంటూ ఉన్నాం ఈ లోకంలో, కాబట్టి మనం ఆయనను స్తుతించాలి. ఆయన కృప నిరంతరముండును అంటున్నాడు. దేవుని కృప మన ఎడల నిరంతరము ఉన్నందుకై మనం దేవునికి ఏం చెల్లించాలి? స్తుతి చెల్లించాలి. దేవా నీకు స్తోత్రము నాయనా, నా ఎడల నువ్వు దయ కలిగిన వాడవై ఉన్నావు గనుక నీకు స్తోత్రం ప్రభువా. నా ఎడల నీ కృప నిరంతరము ఉన్నది కనుక నీకు స్తోత్రము దేవా. మా కుటుంబము ఎడల నిరంతరము నీ కృప ఉన్నది కనుక, నీ దయ ఉన్నది కనుక నీకు స్తోత్రము దేవా అని మనము ఎప్పుడెప్పుడు చెల్లించాలంటమా? ఎల్లప్పుడూ ఈ ఫలం కాయాలి. మనం ఎల్లప్పుడూ ఇది జిహ్వా ఫలం మనము దేవునికి చెల్లిస్తూ ఉండాలి. టైం దొరికినప్పుడంతా మనం ఏం చేయాలి? ఫోన్ తీసుకోకూడదు. టైం దొరికింది కొంచెం ఫోన్ తీసుకుందాము, టైం పాస్ చేద్దాం అనుకుంటూ ఉంటారు చాలామంది. మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? స్తుతి చేయాలి. జ్ఞాపకం చేసుకోవాలి ఇవన్నీ. దేవుడు ఎక్కడెక్కడ దయ చూపించాడు, ఏ ఏ రూపంలో మన జీవితాల్లో దయ చూపించాడు, ఎక్కడెక్కడ ఆయన కృప నిరంతరము ఉండింది మన జీవితాల్లో అనేది మనం జ్ఞాపకం చేసుకొని దేవుడిని మనం స్తుతించాలి. కీర్తనలు చూడండి, కీర్తనలు 106వ కీర్తన 1వ వచనంలో చూడండి, మనం ఏ ఏ విషయాలు దేవుని స్తుతించాలి అనేది మనం ధ్యానం చేస్తున్నాం. మీరు ఈ రోజు నుండి స్తుతించేటప్పుడు ఈ విషయాలు ఖచ్చితంగా ఉండేటట్లుగా చూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. 1వ వచనం చూడండి, మా అక్కడ కూడా అదే ఉంటుంది. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉన్నది కాబట్టే కదండి మనం క్షేమంగా ఉన్నాం. దేవుని కృప దయ ఎప్పుడు ఉంది కాబట్టి మనము హ్యాపీగా ఉన్నాం, ఇంతవరకు క్షేమంగా ఉన్నాం. కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించమని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 107వ కీర్తన 15వ వచనం చూడండి. 15వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అన్నాడు. దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యములు చేశాడు, ఎన్నో చేశాడు ఆశ్చర్య కార్యాలు. అవన్నీ మనం మర్చిపోకూడదుమా.
అవన్నీ మర్చిపోకూడదు మనము. వాటిని బట్టి దేవుని సన్నిధిలో దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉండాలి. టైం దొరికినప్పుడంతా మనం ఏం చేయాలంటే మన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు ఏమున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని ఒకటి తర్వాత ఒకటి ప్రభా పలానా టైంలో నువ్వు నాకు ఈ ఆశ్చర్యకార్యం చేసావు, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. పలానా టైంలో నా పిల్లల విషయంలో ఈ ఆశ్చర్యకార్యం చేసావు, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. పలానా విషయంలో నా ప్రభా నా వైవాహిక జీవితంలో ఈ ఆశ్చర్యకార్యం చేసావు, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. పలానా విషయంలో నా వ్యక్తిగత జీవితంలో ఈ ఆశ్చర్యకార్యం చేసావు, కాబట్టి నీకు వందనాలు ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అని టైం దొరికినప్పుడంతా దేవుని పిల్లలు ఇది అలవాటు చేసుకోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించడము. అన్ఫెయిలింగ్ లవ్, దేవుని పిల్ల నిత్యము ఉండడం, దేవుని కృప నిత్యము ఉండడం, దేవుని ప్రేమ నిత్యము ఉండడం. ఇంగ్లీష్ బైబిల్లో అన్ఫెయిలింగ్ లవ్ అని ఉంటుంది. అంటే మన ఎడల ఆయన ప్రేమ చూపడం అనేది ఏ కోశాన ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ మారలేదు. అందును బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే ఇప్పుడు మనము ప్రతిరోజు ఏం జ్ఞాపకం చేసుకుంటుండాలా? దేవుని ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలారా, తర్వాత మనం ఇంకా దేవునికి దేన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో చూద్దాం. కీర్తనలు 28వ కీర్తన 7వ వచనం చూడండి. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక అబ్బా నాకు సహాయం కలిగింది. అయితే ఏం చేస్తారంటే ఈయన, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఎందుకు కారణం చెప్తున్నారు? కావున ఏం కారణం అంటే పైన అంటున్నాడు ఇక్కడ కీర్తనాకారుడు దావీదు, నాకు సహాయము కలిగెను. దేవుడు నాకు సహాయమే చేయలేదండి అన్నవాడు భూమి దేవుడు లేడు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేశాడు, సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు చేస్తూనే ఉన్నాడు ఆయన హెల్ప్. ప్రతిరోజు అనేక విధాలుగా మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ విధంగా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు దేవుడు సహాయం చేసినాడు అనేది నీకు జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేకపోతే జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం మర్చిపోకూడదు దేవుడు చేసిన సహాయాలన్నీ. ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. 103వ కీర్తన 2వ చరణం అదే కదా మనకు చెప్తా ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. అసలు ఒక్కటి కూడా నువ్వు మర్చిపోవద్దు అంటున్నాడు. మనం మర్చిపోవద్దు అంటే మర్చిపోయినామంటే ఆజ్ఞను అతిక్రమించినట్లు కదమ్మా. మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి దేవుడు చేసిన ఉపకారములు. వాటిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ మనము జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటున్నాడు, నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కారణం ఏంటంటే కీర్తనలతో నేను ఆయన స్తుతిస్తాను. కారణం ఏంటంటే నాకు సహాయము కలిగింది, యెహోవా నా ఆశ్రయము అంటున్నాడు. దేవుడు ఆశ్రయం. కరోనా టైంలో మనకు ఎవరు ఆశ్రయం? దేవుడే మనకు ఆశ్రయం. తలదాచుకున్నాం అక్కడ కావలి ఉండినాం మనం. దేవుడు ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయం ఇచ్చాడు. కాబట్టి మనం క్షేమంగా బతికి బయటపడ్డాం. ఎంత ఆశ్రయమైనాడు మనకు ఆపత్కాలములలో. దేవుని బిడ్డలారా, దిక్కులేని సమయాలలో ఆయన దగ్గర తలదాల్చుకున్నాం, ఆశ్రయం పొందినాం. దావీదు భక్తుడు కూడా అలాగే పొందాడు. అందుకే అంటున్నాడు అక్కడ చూడండి, నాకు ఆశ్రయము నా కేడెము అన్నాడు. 28వ కీర్తన 7వ చరణంలో, యెహోవా నా ఆశ్రయము నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఎన్నిసార్లు మనం ప్రభా నీవు తప్ప ఇప్పుడు నాకు దిక్కు లేదు నాయనా అని దేవుని సన్నిధిలో మనం ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన ఎన్నిసార్లు మనకు సహాయం చేశాడు. దేవుని ఎన్నోసార్లు చేశాడు.
ఎన్నోసార్లు దేవుని బిడ్డలు. అవన్నీ కూడా ఎన్నిసార్లు చేసినాడు అనేది మనం ఎవరైనా అడిగినప్పుడు మనము టక 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 చెప్పగలుగుతూ ఉన్నామంటే కారణం ఏంటి? మనం ప్రతిరోజు వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామని. నువ్వు చెప్పలేకపోతున్నావంటే కారణం ఏమిటి? నువ్వు వాటన్నిటినీ మర్చిపోయినావు. మేలులు దేవుడు చేస్తే అవన్నీ కూడా మర్చిపోయి నువ్వు జీవిస్తున్నావని అర్థం. దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూద్దాం దానియేలు 2వ అధ్యాయము 23వ వచనం. దేవునికి ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? నా పితరుల దేవా, నీవు వివేకమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఎందుకంటమ్మా? వివేకం ఇచ్చాడంట, బలము అనుగ్రహించాడంట. అందుకు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? స్తుతిస్తూ ఉన్నాడంట. ఈ సంగతి నీవు నాకు తెలియజేసావు అంటున్నాడు. వివేకము ఇచ్చావు నాకు, బలము అనుగ్రహించావు నాకు. ఎన్నోసార్లు అండి, ఒకసారి 2 సార్లు కాదు, ఒక ఉద్యోగ విషయంలోనే కాదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో వివేకము లేనప్పుడు, జ్ఞానము లేనప్పుడు, మనకు తెలియనిది చాలా ఉన్నప్పుడు, ప్రభువా నాకు తెలియదే, ఇది ఎట్లా, నాకు సహాయం చేయనండి. అప్పటికప్పుడు మనకు జ్ఞానం ఇచ్చి, అప్పటికప్పుడు మనకు వివేకం ఇచ్చి, బలం ఇచ్చి, మనల్లో ఎన్నో విధాలుగా అండి, ఎన్నో రకాలుగా దేవుడు మనల్ని నడిపించలేదా? కాబట్టి వాటన్నిటిని మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలన్నీ కూడా టైం దొరికినప్పుడు అంతా మనం ఏం చేయాలంటే, నువ్వు మోకరించి దేవునికి స్తుతి చెల్లించకపోయినా, నువ్వు కూర్చొని దేవుని స్తుతి చెల్లించలేకపోయినా, పడుకోనైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఆరాధన నేను పాటలు మొదలు చివరి ఆశీర్వాదం వరకు మోకాళ్ళ మీద ఉండి చేసేవాడిని ఆదివారం. ఇప్పుడు అసలు మోకాళ్ళ మీద కొద్దిసేపు కూడా ఉండలేను. మోకాళ్ళ మీద ఉండలేనని చెప్పేసి స్తుతి ఆపేద్దామా? దేవుని బిడ్డలారా, చాలామంది కూర్చోలేనటువంటి స్థితిలో ఉన్నారు. నాతో పాటు అప్పటి నుంచి ఉన్నటువంటి భక్తులు ఇక్కడ, వాళ్ళు కూర్చొని కూడా కూర్చోలేకున్నాం కాబట్టి అని ప్రార్థన మానేద్దామా? స్తుతి మానేద్దామా? దావీదు భక్తుడంట, నా మీద పరుండి నేను నీ వాక్యమును నిన్ను ధ్యానము చేయుచున్నాను అంటాడు. పడుకొని, నువ్వు కూర్చోలేకపోతే పడుకో. దేవుడు లేదు, నీకు మోకాలు ఎలాగున్నా, నీకు కీళ్ళు అరిగిపోయినా ఉంచాల్సిందే, అప్పుడే నేను వింటాను అన్నాడు. అంత కఠినుడు దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం మర్చిపోకుండా స్తుతి చెల్లిస్తాను. కొన్నిసార్లు ఊరికనే పడుకుంటాం, అట్లా అలసిపోయి ఊరికనే అలా పడుకుంటాం. పడుకున్నప్పుడు టైం ఎందుకు వేస్ట్ చేయాలి? అలాగే పడుకొనే దేవుడు చేసినటువంటి, దేవుడు ఎప్పుడెప్పుడు నీకు బలం ఇచ్చి, నువ్వు బలహీనురాలువైనప్పుడు, నువ్వు బలహీనుడు అయినప్పుడు ఆయన బలం ఇచ్చి నేను నడిపించాడు. జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఆ రోజు ఎంత బలహీనంగా ఉన్నాను, నేను నాకు బలం ఇచ్చి నడిపించాను. ఆ రోజు నాకు తెలియని స్థితిలో నేను చాలా ఇబ్బంది పడిపోయి, ఇప్పుడు నాకు తెలియదే, ఎట్లా ఏం చేయాలి, ఇప్పుడు ఎలా ముందుకు వేయాలి అడుగు, నాకు దీని గురించి అవగాహనే లేదే అనుకున్నప్పుడు నువ్వు నన్ను నడిపించావు, నాకు ఆలోచన ఇచ్చావు, నాకు జ్ఞానం ఇచ్చావు, నా నోట మాట ఇచ్చావు, అక్కడ నన్ను తప్పించావు, నన్ను రక్షించావు. అలా నువ్వు జ్ఞానం ఇవ్వడం ద్వారా అందరి ముందు తలదించుకునే స్థితి రాకుండా చేసావు ప్రభువా అని జ్ఞాపకం చేసుకొని ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రేమైన దేవుని, డోంట్ వేస్ట్ టైంను వేస్ట్ చేయదు. తర్వాత యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవునికి మనము ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? యెషయా 12:1. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను. అబ్బా, ఆ మాటలు చదువుతుంటేనే ఎంత ఆదరణ వస్తుంది కదా. నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ముందు ఏమైనాడంట? కోపన్నాడంట. తర్వాత కోపము చల్లారిపోయిందంట. మన జీవితంలో కూడా ఒక తండ్రి కోపన్నట్టు చాలాసార్లు మన మీద కూడా దేవుడు కోపడి ఉంటాడు.
నా మీద చాలాసార్లు కోపడ్డాడు, నీ మీద కోపడి ఉంటాడు. కానీ ఆయన కోపం ఎంతసేపు ఉంటుందండి? నిమిషం మాత్రమే ఉంచి ఆయన దయా ఆయుష్కాలం. అయ్యా పలానా టైంలో నా ప్రవర్తనను బట్టి నువ్వు కోపడ్డావు, కానీ వెంటనే నీ కోపము చల్లార్చుకున్నావు, అందుకే నేను ఈరోజు వరకు క్షేమంగా ఉన్నాను, అందును బట్టి నీకు స్తోత్రము తండ్రి అని దేవుని. ఎప్పుడెప్పుడు నువ్వు దేవుని కోపం పుట్టించావు, ఎప్పుడెప్పుడు దేవుడు ఆయన కోపము మల్లుకొని చల్లార్చుకొని నీ మీద మళ్ళీ వాత్సల్యము చూపాడు. జ్ఞాపకం చేసుకుంటూ అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు టైం చాలా దొరుకుతుంది. సిటీలో బస్సు ప్రయాణం అంటే ఏంటమ్మా, మన ఊర్లో ఒక ఊరు దాటి ఇంకో ఊరికి పోవచ్చు. ఈ సిటీలో అమీర్పేట పోయి చూడండి సాయంత్రం పూట. అలాంటి టైంలో మనం ఏం చేయాలమ్మా, పడుకొని చల్ల గాలి వస్తుంది కదా కిటికీలో నుంచి అని నిద్రపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలా. నా ఈ జీవితంలో పరలోక ప్రయాణంలో బస్సు ప్రయాణం చేస్తున్నావు కదా, అందుకు ప్రయాణం జ్ఞాపకం చేసుకో. నా ఈ పరలోక ప్రయాణంలో యానములో ఎన్నోసార్లు నిన్ను కోపాన్ని తెప్పించాను ప్రభా, అయినా సరే అన్నీ ఓర్చుకున్నావు, చల్లార్చుకున్నావు, మళ్ళీ దయ చూపించావు, నీకు స్తోత్రము తండ్రి అని దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. టైం దొరికిందా కదా అని ఫోన్ తీసుకొని అవేంటి కామెడీ షోలు, యూట్యూబ్ షార్ట్లు, అవన్నీ చూసుకుంటా కూర్చోకూడదు. మనము దేవుని పిల్లలు ఎప్పుడు ఏం చేయాలమ్మా, టైం దగ్గర ఏం చేయాలన్నా, స్తుతి చెల్లించ. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుని బిడ్డరా, ఆయనను ఏం చేశాడంటే దేవుడు, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. దేవుడు ఎన్నిసార్లు మనల్ని ఆదరించాడు, లెక్కలేనన్ని సార్లు ఆదరించాడండి. అవన్నీ ఏమైపోయినాయి? అవన్నీ గుర్తు రావడం లేదా నీకు? ఎందుకు? నువ్వు స్తుతి మానేసావు కాబట్టి నీకు గుర్తు రావడం లేదు. గాడ్ హ్యాస్ కంఫర్టెడ్ యూ సెవరల్ టైమ్స్, ఇన్యూమరబుల్ టైమ్స్. అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని స్తుతిస్తూ జీవించాలి. 103వ కీర్తనలో అక్కడ ఇంకొక కారణం ఉంది చూడండి. మనం దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న దానికి 103వ కీర్తన 3వ వచనం చూడండి. 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ. ఎన్నిసార్లు దేవుడు మనల్ని క్షమించినాడమ్మా? ఏమన్నా లెక్క పెట్టుకోగలమా అమ్మా? ఎన్నోసార్లు యేసయ్య క్షమించు ప్రభా అన్నప్పుడు యేసయ్య క్షమించేశాడు. దేవుని బిడ్డలారా, లేదురా నేను క్షమించను, నువ్వు ఎన్నిసార్లు క్షమించినా నీ బుద్ధి మారడం లేదు అని నేను క్షమించను పో అన్నాడా? ఎవడైనా చెప్పగలడా భూమి మీద అలాంటాడు? దేవా నన్ను క్షమించు నాయన, నేను పశ్చాత్తాపడతాను ఈ విషయంలో అని నేను అడిగాను. దేవుడు నన్ను క్షమించలేదన్న భక్తుడు లేడండి అసలు. ఎన్నిసార్లు ఏ విషయాల్లో క్షమించాడో జ్ఞాపకం చేసుకొని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలో తెలుసా? ఆ పాపాత్మురాలైన స్త్రీ తన కన్నీటితో యేసు పాదాలను ఏ విధంగా తడిపిందో అలాగా కన్నీటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డలారా, తర్వాత కీర్తన 119:62, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను. ఈయన ఎప్పుడు అలారం పెట్టుకున్నాడమ్మా? అమ్మా, అర్ధరాత్రి 12 గంటలకు అలారం పెట్టుకున్నాడు. ఎవరు? దావీదు. ఎందుకు? దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? అర్ధరాత్రి అలారం పెట్టుకొని ధర్మశాస్త్రాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి అర్ధరాత్రి లేస్తున్నాడు. లేచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. వా, గ్రేట్ కదా!
బైబిల్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రి లేవాలా? దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి ఎప్పుడు లేస్తాం తెలుసా? మనము ఏదైనా భయంకరమైన అపాయమో ఆపదో వచ్చి పడితే మనం అలాంటి టైంలో లేచి ప్రార్థన చేస్తాం కన్నీటితో. కానీ ఈయన ఈ బైబిల్ దేవుడు ఇచ్చినందుకంట అర్ధరాత్రి లేచి దేవానికి స్తోత్రం నాయనా, ఇంత శ్రేష్టమైన నీ విధులు, నీ నియమాలు, నీ కట్టడలు, నీ ఆజ్ఞలు కలిగిన ఇంత బైబిల్ ఇచ్చావు, మాకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చావు, వాక్యం ఇచ్చావు, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రమయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సో ఫర్ ద వర్డ్, దేవుని వాక్యం కొరకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత కీర్తన 136, 3-9 కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు చాలామంది దేని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి అర్థం కాకుంది అని అంటూ ఉంటారు. వాళ్ళు ఇవన్నీ నోట్ చేసుకొని ప్రతిరోజు మనము దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 3వ వచనం చూడమ్మా, ప్రభువుల ప్రభువుకును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. 9వ వచనం చూడండి, రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రియేషన్ కొరకు, సృష్టి నిమిత్తమై దేవునికి మనము ఏం చెల్లించాలమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమ్మా, నీకు రోజు గాలి పీలుస్తున్నావు, ఇప్పటి వరకు ఇంతకాలం బతికినావు, నువ్వు ఎంత గాలి పీల్చినావు దానికి లెక్కేసి దేవుడు నీకు అకౌంట్ పంపి నెలకు ఇంత అయ్యి నాకు అని చెప్తున్నాడా? అమ్మా, సూర్యరశ్మి ఎంత నువ్వు తీసుకుంటున్నావు, ఎన్నిసార్లు వర్షం ఫ్రీగా ఇచ్చినా నీకు ఇదిగో ఇంత అయింది నీ అకౌంట్, నాకు డబ్బు చెల్లించని దేవుడు ఏమన్నా డబ్బు కట్టని అడుగుతున్నాడా? లేదు కదా. ఫ్రీగా పొందుతున్నాం మనము సృష్టిని దేవుడు మనకిచ్చినందుకై, ఫ్రీగా మనకిచ్చినందుకై మనం దేవుడిని స్తుతించాలి. ఒక పాట ఉందండి, ఏం పాట అంటే చూడండి, వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, వెలిగించధరపై నీ ప్రభునామము కలిమి కొలది ప్రభునా కర్పింపవా. ఇక్కడ ఏమన్నాడు? వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించాడు ప్రభు, మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. ఫ్రీగా. ఒక కరోనా టైంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ ఎంత తెలుసా మీకు? మర్చిపోయినారా మీరు? ఇప్పుడైనా మీకు ఫ్రీగా ఇస్తారా ఆక్సిజన్ సిలిండర్ ఎవరైనా? దేవుడు ఇంతమంది మనుషులకు బతకడానికి ఫ్రీగా గాలి ఇస్తున్నాడా లేదమ్మా? ఎంత ఫ్రీగా పొందుకుంటున్నాం మనం గాలి. దాన్ని బట్టి ఏం చెల్లించాలంట దేవునికి? కృతజ్ఞత. పొద్దున్నే లేస్తానే మనం దేవునికి ఏం చెల్లించాలంటే, ప్రభా నా ఆయుష్కాలంలో మరొక దినం ఇచ్చినందుకే నీకు స్తోత్రం నాయన. వెలుగు గాలి నీడలు వర్షములు ఉచితముగా నాకు సూర్యరశ్మిని దయచేస్తున్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అని ప్రతిరోజు పొద్దున్నే లేస్తానే మనము కళ్ళు తెరిచి లోకాన్ని చూడకముందే కళ్ళు మూసుకొని దేవుని చూస్తూ ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. తర్వాత 9వది మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో చూద్దాం. 1 తెస్సలోనిక 1 అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం 3వ వచనం కలిసి ఉన్నాయి. చివరి లైన్ చూడండి. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎవరందరి నిమిత్తము? తెస్సలోనికలో ఉన్న సంఘములో ఉన్న సంఘ బిడ్డలందరి నిమిత్తము పౌలు ఏం చేస్తున్నాడు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇది మనం అలవాటు చేసుకోవాలి. మన సంఘంలో ఏం పెద్ద ఎక్కువ మంది ఏం లేరు, 100 మంది ఉన్నారనుకో. 100 మంది గురించి మనము ఒక్కొక్కరి గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే 100 నిమిషాలు వేసుకున్నా కూడా ఎంత టైం పడుతుంది ఆలోచించి. దేవుని బిడ్డలారా,
మన మందిరంలో ఉన్న ఒక్కొక్క విశ్వాసిని బట్టి దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు. ప్రభా సత్యనారాయణ గారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభా సంజయ్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. జాన్సమ్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. మేరేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అట్లా ఒక్కొక్కరి గురించి పేర్లు జ్ఞాపకం చేసుకుంటూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉంటావో అప్పుడు దేవుని యొక్క సన్నిధి మన హృదయమును నింపేస్తుంది. మన హృదయము నిండా దేవుని సన్నిధి కమ్ముకుంటుంది. ఆ రోజంతా దేవుని సన్నిధిలో మనము నడుస్తాం. చాలా ఉపయోగాలు ఉన్నాయి నీ కృతజ్ఞతాస్తుతి వలన. అవి ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు, మరొకసారి చెప్తాను మీకు. దేవుని బిడ్డల నిమిత్తమై మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి పత్రికలో పౌలు మీ నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, మీ నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైనా దేవుని బిడ్డల్లో ఒక్క మంచి లక్షణం కనబడంగానే వెంటనే అంటాడు, మీలో ఈ ఆసక్తి పుట్టించిన దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను అంటాడు. దేవుని బిడ్డల్లో మనకు చాలా మంచి లక్షణాలు కనబడతాయండి. దేవుని బిడ్డలకు ఎదుటి వ్యక్తిలో మంచి లక్షణాలే హైలైట్ అయిపోతాయి. దేవుని బిడ్డరా, నీ భార్యలో ప్లస్ పాయింట్స్ నీకు ఎక్కువ కనబడుతున్నాయంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తున్నావు అని అర్థం. నీ తోబుట్టువులలో ప్లస్ పాయింట్స్ నీకు కనబడుతున్నాయంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి స్తుతించేదానవని అర్థం. నీ తల్లిదండ్రులలో ప్లస్ పాయింట్స్ నీకు ఎక్కువ కనబడుతున్నాయంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునికి ఎల్లప్పుడూ స్తుతి చెల్లించేదానవని అర్థం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మైనస్ పాయింట్లు కూడా ఉంటాయండి, ఉండకుండా ఏం పోవు. ప్లస్ పాయింట్లు కూడా ఉంటాయి. కానీ మనము పాజిటివ్ వేలో వెళ్ళడానికి విశ్వాసి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. నెగిటివ్గా వెళ్ళడానికి విశ్వాసి పూనుకోడు. ఎప్పుడు పాజిటివ్ ప్లస్ ఏముందనేదే చూస్తాడనమాట ప్రతి దాంట్లో కూడా. దేవుని బిడ్డలారా, ఇంకా మనము దేవునికి చెల్లించాల్సిన పదవది ఏంటంటే చూడండి, ప్రకటన 7వ అధ్యాయము 10వ వచనం. సింహాసనాసీనుడైన నా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని అది మనం దేనికై దేవునికి స్తోత్రం చెల్లించండి నాన్న? రక్షణ. ఎంత గొప్ప రక్షణ. ఈరోజు నా మీద 100 నిమ్మకాయలు ఉపయోగించి ఈరోజు నా మీద 1 క్వింటాలు మిరపకాయలు ఉపయోగించి చేతబడి చేసిన మంత్రాలు చేసిన మనకి ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. ఇది ఏం రక్షణ? ఇది గొప్ప రక్షణ. నిజంగా ఏం కాదు, ఏమి కాదు. అంత ధైర్యంగా మనం తిరుగుతూ ఉంటాం. ఏ తాడు అవసరం లేదు, ఏ టెంకాయ అవసరం లేదు, ఏ బెండకాయ అవసరం లేదు, ఏ గుమ్మడికాయ అవసరం లేదు మన ఇళ్ళల్లో. అవసరమా? గుమ్మడికాయ ఎవరైనా వేస్తే దిష్టిపో తగులుతుందేమో, కట్టుకొని అయినా నువ్వు కొత్తగా ఇల్లు కట్టినామని కుమార్కి ఇస్తే కుమార్ ఏం చేస్తాడంటే, గుమ్మడికాయ అందుకు కాదు సార్ వాడాల్సింది, మేము చూడని దాన్ని ఏం చేస్తామో అని చెప్పి పులుసు పెట్టుకుంటాడు. దాన్ని ఏం చేస్తామో చూడని చెప్పి చక్కగా హల్వా చేస్తాడు, హ్యాపీగా తింటాడు. దిష్టి పోవాలంటే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఏసయ్యా రా నాయన అంటే చాలు, ఏసయ్యా వస్తున్నాను బిడ్డ అనగానే అక్కడ ఏం దిష్టికి సంబంధించింది నాయన అవన్నీ పారిపోతాయి, పటాపంచలైపోతాయి. ఇంకా రాకముందే ఆయన పేరెత్తుతేనే గడగడలాడుతాయి అవి. ఆయన బిడ్డల మనం. దేవుని బిడ్డరా, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ. దేవుని బిడ్డరా, పాపము నన్ను చెడిపేస్తుందేమో, నేను ఎక్కడైనా పడిపోతానేమో, నేను చెడిపోతానేమో అన్న భయం లేదు మనకు. మనల్ని తొట్టిల్లకుండా మన దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇది గొప్ప రక్షణ.
దేవుడు మనం పాపములో పడిపోకుండా, పాడైపోకుండా మన బతుకులు మనం బాగా ఉన్నామంటే ఎవరు రక్షిస్తున్నారు? దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి అందునుకాయ మనం దేవునికి ఏం చెల్లించాలి? అయ్యా, సాతాను ఎప్పుడు మింగాలా అని ఎప్పుడు ఎదురు చూశాడు గత వారం అంతా. అయినా సరే నేను నీ నీతి మార్గములలోనే నడుస్తున్నాను అంటే నీ కాపుదల నాయనా, నీ రక్షణ, అందుకై నీకు స్తోత్రం ప్రభా అని దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. దేవుని బిడ్డ, ఇది మామూలుగా మనం దేవునికి చెల్లించే స్తుతి. పరిశుద్ధ గ్రంథంలో కాలము కాకపోయినా స్తుతి చెల్లించిన వాళ్ళు ఉన్నారండి. వీళ్ళు ఇంకా చాలా పెద్ద భక్తులు. వీళ్ళు మామూలు భక్తులు కాదండు. సామాన్య భక్తులు ఉన్నారు, అసామాన్య భక్తులు ఉన్నారు. ఈయన చూడండి ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 21వ వచనం చూడండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21 చూసుకుందాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు. ఇది ఎవరు చెల్లిస్తారండి? యెహోవా ఇచ్చినాడంట. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యెహోవా తీసుకొని పోయినాడంట. అందరూ దేవునికి హల్లెలూయా చెప్పండి. అంటే కొంతమంది చెప్పడంలే. ఎందుకు? ఇస్తే చెప్తాం, తీసుకొని పోతే ఎలా చెప్తాం? అది ఉపకారం ఎలా అవుతుంది? అది మేలు ఎలా అవుతుంది? మేలు కాదా? అది ఉపకారం కాదా? ఆలోచన చేయండి. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? ఉపకారంలో కదా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు. ఉపకారములకై మనం దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ఈయన ఎందుకు? యోబు భక్తుడు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాడు. ఇచ్చి మళ్ళా తీసుకొని వెళ్ళిపోయినాడు ఈయన దగ్గర నుంచి లేకుండా. దాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాడు. అంటే ఈయన ఇచ్చినది ఉపకారమే, తీసుకొని పోయింది కూడా ఉపకారమే అని భావిస్తున్నాడా లేదా? దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్ఠ భక్తుడండి. అందుకే అందరికీ పరలోకంలో ఒకే స్థానం ఉండదన్నాడు కదా. తీసుకొని పోవడం వల్ల ఉపకారం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నప్పుడు కంటే ఏమీ లేనప్పుడే దేవుని బిడ్డలారా మనకు చాలా జ్ఞానోదయం కలుగుతుంది. అందరూ మన దగ్గర ఉన్నప్పుడు కంటే అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడే మనలో చాలా మార్పు కలుగుతుంది. మనము చాలా జ్ఞానవంతులమవుతాం. అవునా కదా? అది ఉపకారం. అందరూ ఉన్నప్పుడు అందరినీ ఇచ్చినావు, నీకు స్తోత్రం అని దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం కంటే, అందరూ వెళ్ళిపోయినా కూడా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అనే భావన, అనే మార్పు కలగడం ఉపకారమా కాదా? దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళు ఒక్కరే కాదు బైబిల్లో ఉండేది. దానియేలు భక్తుడు కాల్చి బారేస్తామన్నారు. ఎవరిని? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమనుకున్నారు? అగ్గిలో కాలిపోయినా పర్వాలేదు. దానియేలు సింహాల బోన్లు వేస్తాం, సింహాలు పీక్కు తింటాయి అన్నారు, అయినా పర్వాలేదు. దేవుని బిడ్డలారా, ఇది అకాలములో ఫలించే చెట్టు. ఇది కాలము కాని కాలంలో కూడా ఫలించే చెట్లు. ఇవి గొప్ప చెట్లు. ఇవి కొన్ని కాలములో, దేని కాలములో అవి ఫలిస్తాయి, అది గొప్ప విషయమే, కాదని చెప్పట్లేదు. కానీ కొన్ని చెట్లు ఉన్నాయి, దాని కాలము కాకపోయినా, దానికి ఉండాల్సినవన్నీ వాతావరణం కరెక్ట్గా లేకపోయినా అవి ఏం చేస్తాయి? ఆ చెట్లు స్తుతి, జిహ్వా ఫలమును ఫలించే చెట్లు ఉన్నాయి. మనం కూడా ఆ స్థాయికి ఎదిగిపోదుము గాక. ఆమేన్.